చూస్తున్నాం ముత్తేజీపేటలోని పరిస్థితి శంకర్ గౌడ్ నివాసం వద్ద కంట్రోల్ తప్పుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. మా కరెస్పాండెంట్ శ్రీధర్ అక్కడే ఉన్నారు, మాట్లాడదాం. శ్రీధర్, చెప్పండి, పరిస్థితి ఏమైనా అదుపులోకి వచ్చిందా? సో పోలీసుల విజ్ఞప్తులను వాళ్ళు వినే సిచ్యువేషన్ ఉందా? వీళ్ళ విజ్ఞప్తుల్ని పోలీసులు పట్టించుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఏం జరుగుతోంది అసలు అక్కడ? ముత్తేజీపేటలో చాలా ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. బండి సంజయ్ వచ్చిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. పోలీసులు మొత్తం పూర్తిగా చేతులెత్తేసే పరిస్థితి కనిపించింది. బండి సంజయ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు ఆపుతారో చూస్తానంటూ ముందుకు దాదాపు ఒక 300 మీటర్ల వరకు కూడా స్ట్రెచర్ తీసుకొచ్చారు. ఆ స్ట్రెచర్ ఇప్పుడు మనం ఆ వెహికల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బండి సంజయ్ వెనక్కి తగ్గలేదు. తప్పనిసరి డిపో వరకు ఎట్టి పరిస్థితులు తీసుకుపోవాల్సిందే. డిపో దగ్గర ఒక 10 నిమిషాలు నివాళులు అర్పించినక్కడే తీసుకొస్తామని చెప్తున్నారు. అయితే మొత్తానికి ముత్తేజీపేట శంకర్ గౌడ్ ఇంటి దగ్గర నుంచి దాదాపు ఒక 300 మీటర్లు కేవలం స్ట్రెచర్లు నెట్టుకుంటూ హైవే రోడ్ మీద ముందుకు వెళ్లడం అనేది కొంచెం ఇబ్బందికరంగా మారిపోయింది. ఇక్కడ మాత్రం అయితే ఏదైతే కార్మికులు జేఏసీ కానీ ఇటు బీజేపీ బండి సంజయ్ అనుచరులు కానీ ఎవరు కూడా వెనక్కి తగ్గట్లేదు. కుటుంబ సభ్యులకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయంతో పాటు ఒక ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని ప్రకటించిన నేపథ్యంలో కొంచెం కుటుంబ సభ్యులు వెనక్కి తగ్గినట్టు అయినప్పుడు కూడా జేఏసీ నేతలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో శంకర్ గౌడ్కు నిజమైన నివాళులు అర్పించాలంటే నర్సంపేట డిపోకు తీసుకెళ్లాల్సిందే. ఎక్కడైతే అతను ఆత్మహత్య బలిదానం చేశాడో ఆ బలిదానం దగ్గర ఒక 10 నిమిషాలు అతని మృతదేహాన్ని పెట్టేసి నివాళులు అర్పిస్తామని చెప్తున్నారు. దానికి బండి సంజయ్ రావడంతో తోడైపోయింది. బండి సంజయ్ రావడం కేంద్ర మంత్రి స్థాయిలో ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి అతను కేవలం ఇక్కడ లోకల్ పోలీస్ మాత్రం బండి సంజయ్ వస్తాడు, పరామర్శిస్తాడు, ఏదైనా వాళ్ళు ఒక మీడియాతో మాట్లాడి వెళ్ళిపోతాడు, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మీద కామెంట్ చేస్తారనుకున్నారు. కానీ అతను రావడంతో చాలా అగ్రెసివ్ గా లోపలికి వచ్చాడు. ఎవరు ఆపుతున్నారు, ఎందుకు ఆపుతున్నారు అంటూ నేనే తీసుకొస్తాను మాట్లాడుతూ ముందుకెళ్లిన పరిస్థితి మనం చాలా ఉద్రిక్త పరిస్థితి. పోలీసులు డీసీపీ స్థాయి అధికారులు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వినేదే లేదు అని చెప్తారు. అంబులెన్స్ కూడా తీసుకొచ్చారు. ముందు స్ట్రెచర్ మీద బయటకు తీసుకొచ్చారు. అంటే ఈ రోజు ఉదయం కూడా స్ట్రెచర్ తోటి బయటకు వచ్చే ప్రయత్నం బీఆర్ఎస్ నేతలు చేశారు. అయితే బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్ పెట్టారు. బీఆర్ఎస్ నేతలకు అది సాధ్యపడలేకపోయింది. కానీ బండి సంజయ్ తన ప్రోటోకాల్ ప్రకారం దాదాపు ఒక 100 వాహనాలతోటి తన చుట్టుపక్కల కార్యకర్తలతోటి ఇక్కడ చేరుకున్నారు. ఒకేసారి అటాక్ చేయడంతో కూడా పోలీసులు ఏం చేయలేని పరిస్థితి. ముందస్తుగా ఇక్కడ ఎక్కువ అంటే ఈ గ్రామం వరకు మాత్రమే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు, కానీ ఈ స్థాయిలో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. శ్రీధర్, అయితే ఉదయం నుంచి మనం 9 గంటల నుంచి కూడా మాట్లాడుతున్నాం. అంతకు ముందు కూడా సిచ్యువేషన్ గ్రహించే చెప్తూ ఉన్నాం. రిపోర్ట్ మీరు అక్కడ గ్రౌండ్ నుంచి రిపోర్ట్ చేస్తున్నారు. కానీ పరిస్థితి గంటకు మారుతున్న సిచ్యువేషన్లో పోలీసులు ఎందుకు ఈ రకంగా మారుతుందని ఊహించలేకపోయారు? ఎవరి ఫెయిల్యూర్ అని చెప్పాలి ఇది? పక్కా ఇది మాత్రం ఇంటెలిజెన్స్ పరంగా ఫెయిల్యూర్ అనే చెప్పొచ్చు వరంగల్ లోకల్ పోలీసు. ఎందుకంటే దాదాపు బండి సంజయ్ రావడమే కరీంనగర్లో ప్రెస్ మీట్ పెట్టడం, ప్రెస్ మీట్లో కూడా చాలా అగ్రెసివ్గా మాట్లాడడం, తర్వాత కూడా చాలా పెద్ద మొత్తంలో కాన్వాయ్గా ఇక్కడికి వస్తున్నారు. కేవలం వచ్చి పరామర్శిస్తారు, వాళ్ళ కుటుంబానికి ప్రకారం సంతృప్తి వ్యక్తం చేస్తూ ఏమైనా ప్రకటన చేస్తారనుకున్నారు. కానీ ఈ విధంగా అగ్రెసివ్గా అప్పటికే బండి సంజయ్కి సమాచారం అంతా వెళ్ళిపోయింది. పోలీసు డిపార్ట్మెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం డిపోకు అనుమతి ఇవ్వట్లేదు. శంకర్ గౌడ్ బలిదానం పై సీరియస్ లేదు. అటు ప్రభుత్వం తరఫున కూడా ఇంకా స్పష్టమైన క్లారిటీ రావట్లేదు. ఈ డిమాండ్స్ జేఏసీ కార్మికులు కూడా దీనికి రెండు ఒకటేసరికి ఇక్కడ చాలా పరిస్థితి అద్భుతం తప్పిందని చెప్పొచ్చు. మనం చూడొచ్చు అక్కడ కేవలం డైరెక్ట్ గా ఒక మృతదేహాన్ని ఇప్పటికే అతనికి దాదాపు 80% కాలిపోయి మృతదేహాన్ని ఒక ప్యాక్ లాగా చేసి తీసుకొచ్చారు. దాంతో ఉదయం ఒక గంట సేపు కూడా హడావుడి జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు డెడ్ బాడీని తీసుకుని స్ట్రెచ్చర్ మించలు ఇక్కడ దాకా తీసుకొచ్చారు. దాదాపు 300-400 మీటర్ల తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడైతే మొత్తానికి చూడొచ్చు చాలా విజువల్స్ మాట్లాడుతుంటూ అందరూ బండి సంజయ్ తోటి మాట్లాడుతున్నారు. అతను సద్మనిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితులు కూడా బండి సంజయ్ కూడా వెనక్కి తగ్గే పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు. హరి రైట్, అంటే ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల చేతిలోంచి ఇది ప్రతిపక్ష పార్టీల చేతిలోకి వెళ్ళిపోయాయా అన్నట్టుగా ఉన్న పరిస్థితుల్ని ఏ రకంగా చూడాలి? చూడడానికే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ రకంగా మృతదేహాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళడం, అఫ్కోర్స్ వాళ్ళ ఆర్టీసీ కార్మికులు ఏదైతే కోరారో డిపో దగ్గర ఉంచి నివాళులు అర్పించాలని, అది న్యాయ సంబంధంగా ఉన్నా కానీ పరిస్థితులు అదుపు తప్పితే ఎవరు దానికి బాధ్యత వహించాలనే ప్రశ్న కూడా వస్తోంది కదా శ్రీధర్?
హరి ఇప్పుడే మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు ఉదయం బీఆర్ఎస్ నేతలు వచ్చినప్పుడు కొంచెం అలజడి కనిపించింది. బీఆర్ఎస్ నేతలు కూడా ఇదే ప్రయత్నం చేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం నెగ్లిజెంట్ చేసిన హత్య కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రెస్పాన్స్ కావాలి, ఇప్పటికైనా సమ్మె కార్మికుల వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చాలని డిమాండ్ చేస్తూ ఇటు జేఏసీ నేతలకు మద్దతు ఇస్తున్నారు. అదేవిధంగా బలిదానమైన శంకర్ గౌడ్ చేశారు. దాన్ని మాత్రం పోలీసులు ఒక చాలా టెక్నికల్ గానే వాళ్ళని ఎదుర్కొంటున్నని చెప్పింది. మొత్తానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులను హౌస్ అరెస్ట్ చేశారు. కేవలం ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే మాజీ ఎమ్మెల్యేలు ఇక్కడికి రాగలిగారు. వాళ్ళని కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు, లేదంటే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీసులు చేశారు. అయితే తర్వాత కొంచెం జేఏసీ నేతలు ఒక విధమైన ఫైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏదైతే ప్రకటన వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కుటుంబాన్ని ఆదుకునే ప్రకటన వస్తుంది. అదేవిధంగా ఏదైతే ఈ కుటుంబానికి సంబంధించిన కూడా ఒక ప్రకటన వస్తుందని ఆలోచిస్తుంది. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ రాకముందే నర్సంపేట ఆడియో అంటే ప్రభుత్వం తరఫున వచ్చి ఆ కుటుంబానికి నివాళులర్పించడంతో మృతదేహానికి నివాళులర్పిస్తూ కుటుంబం తరపుతో మాట్లాడి మీకు ఇంటికి ఒక ఉద్యోగం తప్పనిసరి మీ అబ్బాయికి ఉద్యోగం ఇస్తాం కార్పొరేషన్లో, అదేవిధంగా 10 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున, అదేవిధంగా ఎమ్మెల్యే కూడా ఒక 5 లక్షల రూపాయలు ఒక ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా కార్పొరేషన్ తరఫున వచ్చే డబ్బులు కూడా వస్తాయని చెప్పారు. దీంతో కొంచెం కుటుంబం వెనుక అడుగేసిందని చెప్పొచ్చు. ఆ తర్వాత 10 నిమిషాలకే బండి సంజయ్ రావడంతో సీన్ అంతా రివర్స్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా మృతదేహాన్ని డిపోకు తీసుకెళ్లలేదని ఒక ఆరోపణ ఇటు పోలీస్ వర్సెస్ ఆ జేఏసీ కార్మికుల మధ్య ఇదే జరుగుతుంది. దీన్ని ఆల్రెడీ ఫీడ్బ్యాక్ తీసుకున్న బండి సంజయ్ రావడంతో అగ్రెసివ్ గా దాదాపు ఒక 100 నుంచి 150 వెహికల్లో వచ్చారు. వీళ్ళంతా కూడా కార్యకర్తలు ఒకేసారి లోపలికి రావడం, ఆ పోలీసు వాళ్ళని నెట్టివేస్తూ దాదాపు 300 మీటర్ల పైగా స్ట్రెచ్చర్ను గుంజుకొచ్చే ప్రయత్నం చేశారు. స్ట్రెచ్చర్ను గుంజుకురావడంతో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ తర్వాత ఇప్పుడు స్ట్రెచ్చర్ను అక్కడ రోడ్డు మీద పెట్టకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళంతా కూడా తీసుకొచ్చిన తర్వాత ఒక అంబులెన్స్ తీసుకొచ్చి అంబులెన్స్ లో పెట్టారు. అంబులెన్స్ ముందు వెనక ఇప్పుడు మన విజువల్స్ లో చూస్తున్నట్టు బండి సంజయ్ మాట్లాడుతున్నారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్, అదేవిధంగా వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఇతర జిల్లా అధ్యక్షులు కూడా మాట్లాడుతున్నారు. ఎక్కడ కూడా తగ్గేది లేదు, కేవలం న్యాయపరంగా నేను తీసుకొస్తాను, ఎటువంటి లాండ్ ఆర్డర్ సమస్య రాదు. కానీ లాండ్ ఆర్డర్ సమస్య అనేది ఇప్పటిదాకా భావించిన పోలీసులు ఇప్పుడు లాండ్ ఆర్డర్ సమస్య వచ్చింది కదా. అదే నర్సంపేటలో వెళ్ళినట్టయితే నర్సంపేట బీఆర్ఎస్ శ్రేణులు ఉంటాయి, బీజేపీ శ్రేణులు ఉంటాయి, అదేవిధంగా అక్కడ బంద్ జరుగుతుంది. అక్కడ ఇప్పటికే ఇతర జిల్లాల నుంచి కూడా కొంతమంది కార్యకర్తలు వచ్చింటారు. సో మా చేయి దాటిపోతుంది పోలీస్ బలగాలు చెప్తున్నాయి. అది ఎంతసేపు చర్చ జరుగుతుందని చూడొచ్చు. మరి ఏది ఏమైనప్పటికీ కూడా నర్సంపేట వెళ్లకుండా ఉండేందుకు ససేమిర ప్రయత్నం చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్, రాష్ట్ర ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్తామంటున్నాడు బండి సంజయ్. చూడొచ్చు మన విజువల్స్ లో బండి సంజయ్ దాదాపు 1 అవర్ నుంచి కూడా వాగ్విధానం చేస్తున్నాడు. తన ప్రోటోకాల్ ఉంది, తన గన్మెన్స్ చుట్టుపక్కల ఉన్నారు. ముఖ్యంగా చాలా మంది కార్యకర్తలు విజువల్స్ లో కనిపిస్తున్నంత కూడా బీజేపీ కార్యకర్తలు ఇప్పుడు జేఏసీ పక్కకు తప్పుకుందని చెప్పుకోవచ్చు. జేఏసీ కార్యకర్తలు ఎవరైతే ఉన్న నాయకులు ఉన్నారో వాళ్ళు వెనుక వైపు ఉన్నారు. వాళ్ళు కాకుండా ఇప్పుడు బీజేపీ తాము ఎవరైతే జేఏసీ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరు కూడా డిపో దగ్గర తీసుకెళ్లేదు, కానీ బీజేపీ తీసుకుపోయిందనే ఒక చెప్పడానికే ఇతను ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తున్నది. అయితే దానికి జేఏసీ కూడా తోడు కావడంతో మరి కొద్దిసేపులో తీసుకెళ్తారా, అది అంబులెన్స్ అయితే వచ్చింది, దాన్ని వెనక్కి తిప్పుతారా అనేది కూడా చూడాల్సిందే. చాలా ఆందోళనకరంగా కనిపిస్తున్నది. గ్రామాల్లో కూడా అందరూ వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఏదైతే మృతదేహం కూడా దాదాపు నిన్న ఇదే సమయానికి అతను ఆత్మహత్య చేసుకున్నారు కాబట్టి దాదాపు 80% కాలిపోయిన శరీరం ఉంది కాబట్టి దాని నుంచి దుర్వాసన వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్లీజ్ దయచేసి కోఆపరేట్ చేయండి అని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నారు. కుటుంబ సభ్యుల చేతిలో కూడా ఇప్పుడు లేదని చెప్పొచ్చు హరి. మొత్తానికి కుటుంబ సభ్యులు వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కానీ సరే మా బలిదానం చేశారు, మా నాన్న కార్మికులు అంటే మొదటి నుంచి కూడా పోరాటం చేసేవాడు, అదే కార్మికుల కోసం ఆత్మహత్య చేసుకున్నారు. సరే ఆ విషయంలో మాకు బాధ కలిగినప్పటికీ, మా ఆందోళన ఉన్నప్పటికీ కూడా కార్మికుల కోసం బలిదానం అయ్యే ఒక తృప్తి ఉంది మాకు అని చెప్తున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఇక్కడ మాత్రం కార్మికులు వీళ్ళు బీజేపీ వాళ్ళు కూడా ఒకటయ్యారు. దాదాపు మరొక గంట సేపు కూడా ఇక్కడ సమయం పట్టే అవకాశం కనిపిస్తున్నది హరి. ఆల్ రైట్ శ్రీధర్.